నమస్కారం ఏడియన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ వారి యొక్క సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. గత 2 రోజుల క్రితం పట్టణంలోని విశ్వోదయ కళాశాల నిరుపయోగ భవనాల వద్ద సుమారు 70 సంవత్సరాల వయసు కలిగిన యాచకుడు మృతి చెంది ఉండడంతో పోలీసులకు అందిన సమాచారం మేరకు పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి మృతదేహాన్ని వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆ యొక్క వ్యక్తి వివరాలు ఆరా తీయగా ఎటువంటి సమాచారం లభించకపోవడంతో స్థానిక ప్రజా సంఘాల సహకారంతో ఆ యొక్క అనాథ మృతదేహానికి వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పంచనామా నిర్వహించిన అనంతరం సిఐ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు పాల్గొని అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక ప్రజా సంఘాల నాయకులు సైతం పాల్గొని మద్దతు తెలిపారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ సేవలతో పాటు పోలీసు సేవలను పలువురు అభినందించారు. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మాకు 2వ తారీఖు అంటే నిన్న మధ్యాహ్నం మాకు విశ్వోదయ గ్రౌండ్స్లో ఒక బెగ్గరు అంటే 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే ఒక కాలు లేదు, ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి మాకు వచ్చిన సమాచారం మేరకు పోయి అక్కడ అందరినీ మున్సిపల్ విఆర్ఓలతోని అలాగే మా పోలీస్ వారితో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆ 70 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడు నాకు తెలిసి 1వ తారీఖు చనిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది, 1 డే బిఫోర్. అంటే ఇతను ఎండలకి కావచ్చు, అలాగే అనారోగ్యంతో కావచ్చు, 1-2 రోజుల నుంచి అతను ఆహారం కూడా ఏమి తీసుకుంటున్నట్టు కానీ వాటర్ తీసుకుంటున్నట్టు కానీ మనకు అటువంటి దాఖలాలు ఏమి లేవు. కదలలేని పరిస్థితుల్లో నిస్సహాయమైనటువంటి స్థితిలో అతను చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి అనారోగ్యంతో మేము భావించడం జరిగింది. దీని గురించి నిన్నటి నుంచి మనము వాళ్ళ యొక్క ఎవరైనా బంధువులు ఉంటారేమోనని చెప్పేసి మనము ఈ చుట్టుపక్కల విస్తృతంగా మనము సోషల్ మీడియాలోనూ వాటిలోనూ మనం ప్రచారం చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎవరు దానికి సంబంధించినటువంటి సంబంధికులు ఎవరు కూడా అందుబాటులో లేనందున మా మున్సిపల్ వర్కర్స్ వారి యొక్క సహాయ సహకారాలతోని పోలీసుల ఆధ్వర్యంలో పుర ప్రముఖులు అలాగే కొంతమంది ఆటో వర్కర్స్ వీళ్ళందరి సహాయ సహకారాలతోని ఈరోజు అతనికి అంతిమ యాత్ర అనేది మా పోలీస్ శాఖ తరఫున నిర్వహించడం జరుగుతూ ఉంది.